అంటే ఇప్పుడు జాబ్లు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 ఇయర్ మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు పొడిగించిండు. మన ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, జీతాలు ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంది. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇచ్చేటువంటి వారు డిఏలు కానీ వారు గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం వల్ల గవర్నమెంట్ డబ్బులు లేవని చెప్పేసి 3 సంవత్సరాలు పొడిగిస్తేనే అప్పటికి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుకుంటే మేము మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు జాబ్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగస్తులు చాలా బాధపడ్డ సందర్భాలు మనం చూసినాం. ఇలా చూసుకుంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తా, మీకు డిఏలు వేస్తా అని చెప్పి చెప్పడం అది సరికాదు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే మన గతంలో చూసుకుంటే గట్ట రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీలకు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు ఇవ్వలేదు. ఇలా పాపం వాళ్ళు కష్టపడి ఇన్ని సంవత్సరాలు డ్యూటీ చేసాం, ఇంత 4 రూపాయలు డబ్బులు వస్తే ఓ ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఇంత బ్యాంకులో డబ్బులు పెట్టుకొని ఇంత తినుకుంటాం మన ఈ లాస్ట్ చివరి దశ అని చెప్పేసి ఉండే విధంగా పాపం ఎంప్లాయీలు అందరూ ఉందామని చూస్తే గట్ట వారు రిటైర్ అయినాక కూడా వారికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంత దుర్మార్గం పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఈ పెంచడం వల్ల అనేకమైనటువంటి ఈ వయసు పెంపుదల పెంచడం వల్ల నిరుద్యోగులకు మనము ఇబ్బంది చేసినట్టు అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే ఇంకా కుటుంబాలు బాగుపడతాయి తప్ప ఇలా మీరు పెంచడం వల్ల ఇలా ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు ఇలా వయసు ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూటీ వాళ్ళు అప్పటికే 61 సంవత్సరానికే ఇబ్బందిగా పడుకుంటూ చేస్తున్నారు తప్ప ఇలా కంపల్సరీ ఇది పెంచడం సరికాదు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ కూడా తక్షణమే ఒక 1 వీక్ లోపే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ చెయ్యండి. మీరు గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు? మేము ఇలా ప్రజాపాలన జాబ్ క్యాలెండర్ వేస్తాం, మేము ఇలా నిరుద్యోగులకు అండగా ఉంటాం, మేము నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడతామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో దొంగ మేనిఫెస్టో పెట్టి ఇలా ప్రజల్ని మోసం చేసారు తప్ప ఇలా మీరు ప్రజలకు ఏం న్యాయం యువతకు ఏం న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇది పెంచడం సరికాదు. ఇప్పటికే ఇబ్బంది పడుకుంటా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా అది పెంచడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నా.